ప్రశాంతమైన మాయాపట్టణం సూర్యనగరంలో విధి తనను చూస్తుందని తెలియక యువ ఆరు పాఠశాలకు పరుగెట్టాడు. గురు ప్రణవ్ పురాణ రక్షణ మంత్రాన్ని ప్రకటించాడు. దీనితో తరగతి మొత్తం ఉత్సాహంతో వణికిపోతుంది. ఆరు ఒక సాధారణ స్పార్క్ మంత్రాన్ని ప్రయత్నిస్తాడు. కాని చివరికి తరగతి గదిలో ఒక ఉల్లాసకరమైన పేలుడుకు కారణమవుతాడు. తన తప్పు యొక్క పొగ నుండి రహస్యమైన నీలి జీవి పూకి ఆశ్చర్యపోయిన విద్యార్థుల ముందు కనిపిస్తుంది. ఆరు భయంతో శక్తివంతమైన మాంత్రికుడు కావాలని కోరుకుంటాడు మరియు పూకి దానిని ఒక వింత హెచ్చరికతో మంజూరు చేస్తాడు. పాఠశాల అకస్మాత్తుగా కదిలిపోతుంది. ఒక భారీ భూకంపం వారి చుట్టూ ఉన్న ప్రతి దానిని అస్తవ్యస్తం చేస్తుంది. పురాతన గార్డియన్ రాక్ గోలెం ఆటస్థలం క్రింద నుండి పైకి లేచి పురాతన రూన్లతో ప్రకాశిస్తుంది. ఆరు ధైర్యంగా మళ్లీ మాయాజాలాన్ని ప్రయత్నిస్తాడు. కాని అతని చిన్న మంత్రం పెద్ద గోలెం నుండి హాని లేకుండా దూసుకుపోతుంది. ఆశ్చర్యకరంగా శక్తివంతమైన గోలెం మోకాళ్లపై పడి ఆరుకు నమస్కరిస్తుంది. అతన్ని ఎంచుకున్న వ్యక్తి అని పిలుస్తుంది. ఒక చీకటి నీడ డ్రాగన్ మేఘాలను చీల్చుకుని పింకీని కిడ్నాప్ చేస్తుంది. పాఠశాల గందరగోళంలో ఉంది. ఆరులో దాగి ఉన్న ఒక శక్తి మేల్కొన్నప్పుడు అతని అరచేతి బంగారు కాంతిలోకి విస్ఫోటనం చెందుతుంది. తన ధైర్యాన్నంతా కూడగట్టుకుని ఆరు తన మొదటి నిజమైన మాయా కిరణాన్ని తుఫాను ఆకాశంలోకి విడుదల చేస్తాడు. ఆ కిరణం నీడ డ్రాగన్ను గాలిలో స్తంభింపజేస్తుంది. దానిని మెరిసే బంగారు మంచులో బంధిస్తుంది. ఆరు నిర్భయంగా దూకి పింకీని డ్రాగన్ గోళ్ల నుండి కాపాడుతుంది. పూకీ మళ్లీ కనిపించి ఆరోగమ్యం ఇప్పుడే ప్రారంభమైందని వెల్లడిస్తాడు. చీకటికి వ్యతిరేకంగా లేచే వెలుగుబిడ్డ గురించిన పురాతన ప్రవచనాన్ని ఒక ఆధ్యాత్మిక దర్శనం చూపిస్తుంది. ది గార్డియన్ గోలెం ప్రవచనం ముందే చెప్పిన రక్షకుడిగా ఆరును గంభీరంగా అభివాదం చేస్తుంది. మొత్తం పాఠశాల ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆరును పైకప్పుల నుండి ఒక చీకటి వ్యక్తి చూస్తాడు. మేల్కొలుపు ప్రారంభమైందని గుసగుసలాడుతూ ఆరు నిశ్శబ్దంగా ఒక చెట్టు కింద కూర్చుని అతను కలిగి ఉన్న శక్తికి నిజంగా అర్హుడా అని ఆలోచిస్తున్నాడు. ఇంకా పెద్ద ప్రమాదం త్వరలో సమీపిస్తుందని పూకీ అతన్ని హెచ్చరిస్తాడు. సూర్యనగరం పైన ఉన్న ఆకాశం భయంకరమైన ముదురు ఎరుపు సుడిగుండంలా తిరుగుతుంది. కథకుడు ఇది ప్రారంభం మాత్రమే అని